నమస్తే నాగేశ్వర్ గారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నిన్న అకస్మాత్తుగా పర్యటించారు సార్. ఢిల్లీ పర్యటన ముగించుకుని హుటాహుటిన కాకినాడ వెళ్ళారు. అక్కడ పోర్టులో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అధికారుల్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తోంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కాకినాడ పోర్టు నుంచి గంజాయి, మాదక ద్రవ్యాలు, బియ్యము ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆరోపణ చేశారు. బట్ ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది, ఇప్పటికీ కూడా అధికారుల్లో ఆ వైసీపీ వాసన పోలేదు అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సార్. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో నేను మాట్లాడుకుంటా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. విల్ రైట్ ఎ నోట్ టు హోమ్ మినిస్ట్రీ, సెండ్ ఎ నోట్. అంటే పోర్ట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతాను అంటూ ఉన్నారు. అవసరమైతే ఏంటి, ఇంకా అవసరం లేదా? ఇప్పుడు స్మగ్లింగ్ అవుతుంది అని ఆరోపిస్తే ఇంకా అవసరమైతే అనే చర్చ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? స్మగ్లింగ్ అవుతుంది అంటే అవసరమే అన్నట్టు కదా. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా, పవర్ స్టార్ కదా. పవర్ స్టార్ అంటే 2 రకాల మీనింగ్ ఉంటుంది. పవర్లో ఉన్న స్టార్ అని ఒక మీనింగ్, పవర్ఫుల్గా ఫైట్ చేసే స్టార్ అని ఇంకో మీనింగ్. సో పవర్లోకి వచ్చినాక కూడా పవర్ఫుల్గా ఫైట్ చేసే స్టార్గానే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవర్లోకి వచ్చిన తర్వాత పవర్ఫుల్గా ఫైట్ చేయడం కాదు, పవర్ఫుల్గా యాక్ట్ చేయడం కావాలి. ఇంకా కూడా రిబెల్గా పోరాట స్ఫూర్తి, ఇంకా ఉద్యమ స్ఫూర్తి అనే యాంగిల్లోనే ఉన్నారు. సో ఈజ్ ఇన్ పవర్ నౌ. ఇంకా అధికారులు పనిచేయడం లేదు. 6 నెలలైనా అధికారులు పనిచేయకపోతే రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకత్వ సామర్థ్యం పైన ప్రశ్న ఇది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ పొలిటికల్ లీడర్షిప్. అంటే ఒకవేళ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదే అధికారులపైనకి నెట్టివేయడం అన్నా కావాలి, లేదా అధికారులను పాలించలేని అసమర్థతన కావాలి. ప్రజలను పాలించాలి అంటే అధికారులను పాలించాలి కదా మొదలు. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు మహారాష్ట్రలో అనుకుంటాను ఒక సర్పంచ్ను అధికారి తొలగిస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు. అధికారులు అనేవాళ్ళు రాజకీయ నాయక ప్రజాప్రతినిధులు లోబడి ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ప్రివేల్ అవుతారు, వాళ్ళు ఎన్నికైన వారు. ప్రజలు డెమోక్రసీకి మీనింగ్ అది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మీకు అధికారులు పనిచేస్తలేరు, మీరు హోంశాఖ అధికారులు పనిచేయడం లేదు, సివిల్ సప్లైస్ శాఖ పనిచేయడం లేదు. మరి ఎవరు పనిచేస్తున్నారు? అధికారులు. పోలీస్ అధికారులు పనిచేయరు, సివిల్ సప్లైస్ అధికారులు పనిచేయరు, మీ మాట ఎవరు వినరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారు. వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? మిమ్మల్ని ఎవరొద్దు అలాంటి వాళ్ళని ఉద్యోగాలు పీక్ పడేయండి. సస్పెండ్ చేసే అధికారం మీకు లేదా? ట్రాన్స్ఫర్ చేసి పడేయండి. మీకు అనంతపురం శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకు విన్నాడు? ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. ఎవడెవడైతే వినరో తీసి సస్పెండ్ చేసి పడేయండి. ఇన్సబార్డినేషన్ అంటారు దాన్ని. అంటే పై అధికారి చెప్పినప్పుడు వినకపోతే ఈ డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటుంది ఆఫీసర్స్. కానీ రిపీటెడ్గా ఒక రకమైన ఇప్పుడు నా కెప్టెన్ ప్లేయర్ నేను చెప్పినట్టు ఆయన బౌలింగ్ ఏమంటే వేస్తలేడు అంటే, యుద్ధంలో సర్వసైన్యాధిపతి నేను చెప్పినట్టు ఎవరు యుద్ధం చేస్తలేడు అంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? ఇంకా తమ బలహీనతలు ప్రదర్శించుకుంటే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పటికీ అధికారులపైన కంప్లైంట్లు కాదు. మీకు నిన్న కాకమన్న పిఠాపురంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా మీకు సిఆర్పిసి చదవలేదా, మీరు ఐపీసీ చదవలేదా అని ఐపీఎస్లను వాయించి పడేసే. ఇప్పుడు వచ్చి సివిల్ సప్లైస్ ఆఫీసర్లను వాయించి పడేసే. ఇంకా అధికారులను అటాక్ చేస్తే ఎవరిపైన కామెంటరీ? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అధికారులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? లేదా పవన్ కళ్యాణ్కి ఇంటలేరా, చంద్రబాబు నాయుడుకి ఇంటలేరా? వీళ్ళు ఎవరికి ఇంటలేరు? సో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కు ఎవరు వింటలేరు, చంద్రబాబు నాయుడు చెప్తేనే వింటున్నారా? ఎందుకంటే ఆయన గతంలో అన్నాడు, హోంమంత్రిని ఉద్దేశించి మీరు పనిచేయకపోతే నేనే హోంశాఖ తీసుకోవాలంటారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ లేదు, సివిల్ సప్లైస్ నాదెల్ల మనోహరే.
సో ఆ శాఖ మరి పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి అవకాశం లేదు, తన పార్టీ వాళ్ళే. సో ఏంటి దీనికి రిఫ్లెక్షన్ ఏంటి? ప్రధానమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు, నరేంద్ర మోడీ తుఫాన్గా అభివర్ణించబడ్డ నాయకుడికి ఇక్కడ ఎవరింటలేరంటే, సో మీరు ఎందుకు వినరు? మీరు నాకు ఒక్కరోజు అప్పచెప్పండి, ఒక్కొక్క అధికారులను ఎలా విన్నారో చూపెడతాను. ఎందుకు వినరండి అధికారులు? అధికారులు వినకపోతే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, నేనేదో రాజకీయ విశ్లేషణలు చెప్పడం లేదు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు ఏళ్ల తరబడి క్లాసులు చెప్పాను నేను. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లకు దాదాపు 15 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి క్లాసులు చెప్పాను. ఈవెన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా క్లాసులు చెప్పాను. మీకు ఇప్పుడు ఉదాహరణకు నేను సీనియర్ ఆఫీసర్ క్లాస్ చెప్పినప్పుడు మహేష్ భగవత్ ఇప్పుడు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ క్లాసులో ఉన్నాడు ఆయన. దామోదర్ గారు అని ఆయన రిటైర్డ్ ఈ మధ్య. సో ఆయన ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నాను నేను ఎవరున్నారు ఇక్కడ. సో అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్తోరిలో 3-4 సార్లు క్లాసులు చెప్పాను. ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రొనాల్డ్ రోస్ అప్పుడు ప్రొబేషనర్, ప్రద్యుమ్న అప్పుడు ప్రొబేషనర్. ఈవెన్ మీకు ఈ మధ్య లేటెస్ట్గా కూడా మీకు నా యూట్యూబ్లో కూడా ఉంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అడ్రస్ టు ద ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అని. నిన్న మన ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్ ఆల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఒక 500-600 మంది క్లాస్ చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏదో రాజకీయ విశ్లేషకుడు అధికారుల గురించి ఈయనకేం తెలుసు అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కనుక ఏళ్ల తరబడి అధికారుల క్లాసులు చెప్పిన వాడిగా మాట్లాడుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్, ఐ నో హౌ ద బ్యూరోక్రసీ హ్యాస్ టు ఫంక్షన్. అందువల్ల అధికారులు వింటలేరు అని అత్యున్నత స్థాయిలో రాజకీయ నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అది బలహీనతను తెలియజేస్తుంది తప్ప బలాన్ని తెలియజేయదు. ఇప్పుడు వైసీపీ వాసనలు టీడీపీ వాసనలు ఉండవు అధికారులకు, రాజ్యాంగ వాసనలు ఉండాలి. ఇంకా వైసీపీ వాసనలు ఉంటే ఒక రకంగా అధికార వ్యవస్థను కూడా అవమానించడమే. మొత్తం బ్యూరోక్రసీ ఆంధ్రప్రదేశ్లో అంతా వైసీపీ సేవకుల, అంటే ఒక రకంగా అధికారులను అవమానించడం కాదు అది. సో పవన్ కళ్యాణ్ చేపట్టిన అంశం చాలా మంచిది. పోర్టుల్లో స్మగ్లింగ్ అవుతుంది, పోర్టుల్లో సెక్యూరిటీ సరిగా లేదు, పోర్టుల్లో మాఫియా రాజ్యం వెళ్తుంది. నేను మాట్లాడిన తీరు చూస్తే రావద్దని చెప్పి అన్నారని, షిప్ ఎక్కనివ్వలేదని, బోట్లో అటు ఇటు తీసుకెళ్లారు తప్ప షిప్లోకి రానివ్వలేదని, వాతావరణం బాగాలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి తన ఇన్స్పెక్షన్ అడ్డుకునే ప్రయత్నం చేశారండి. ఇప్పుడు అది ఒకవైపు అధికారులేమో వింటలేరంటారు. నిన్న ఇమీడియట్గా ప్రసాద్ అనుకుంటా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సరెండర్ చేశారు ఇమీడియట్గా. మరి వినకపోతే ఎట్లా సరెండర్ చేశారు? మీరు యాక్షన్ తీసుకున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్త ఆఫీసర్ ఏమన్నా పెట్టారు, రామోడు ఇంటలేదా? ఆఫీసర్ ఇంటలేరు, ఎవరైనా మీకు మరి ఎలా పాలిస్తాను? మీరు ప్రజలకు చెప్పండి. 6 నెలలైనా మీకు ఎవరు ఇంటలేరు, మరి మీరు ఎవరు అధికారంలో మీరుండి లాభం ఏంటి అని ప్రజలు అడుగుతారు కదా. మీకు ఎవరు ఇంటలేరు కదా. మీరు ఇంకా 3 years అయినా 4 years అయినా మీకు ఎవరు వినరు. అప్పుడు మీరు ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు? మాకు ఎవరు ఇల్లే, 5 ఏళ్ళు జగన్ వాసల్లే, విద్యుత్ ఛార్జీలు పెరిగితే జగన్ సర్దుబాటు పోటు. సో ప్రతిదానికి మీరు ఏ వైఫల్యానికైనా జగన్తో లింక్ పెడితే జనం ఒక దశ వరకు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే కదనయ్యా జగన్ ఓడించి నీకు పవర్ ఇస్తే, నువ్వు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేకపోతే నీకు ఎందుకు పవర్ అన్నారా? ఇప్పుడు జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయవు, అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలు, మీకు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేవు, మరి ఎందుకు పవర్ ఇచ్చి ఇంకా అధికారులపైన అటాక్ చేసుకుంటూ పోతే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారులమో విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పవర్. ఎందుకు అధికారులను ప్రశ్నిస్తానంటే దే ఆర్ విజిబుల్ ఆర్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా పోలీస్ వ్యవస్థ పైన ప్రశ్నిస్తారు, అంటే పోలీసుల మీద కోపం కాదు అది. దే ఆర్ ద విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. కనుక కలెక్టర్లైనా పోలీస్ అధికారులైనా వాళ్ళని జనరల్గా ఎవరైనా ప్రశ్నిస్తారు. బికాజ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు, ఎవరు అధికారం ఉంటే అధికారం ఉన్నవారు ప్రతినిధులు కనుక. కానీ అధికారంలో ఉన్నవారే వాళ్ళని ప్రశ్నిస్తే ఇక మరి ఎవరు కంట్రోల్ చేయాలి? నేను మీరే చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో అధికారులను ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు చెప్పండి, ఎవరు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి? ఐపీఎస్లు పనిచేస్తలేరు, అధికారులు పనిచేస్తలేరు, అంతా జగన్ వాసనలతోనే ఉన్నారు. జగన్కి లాయర్లు ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్లో రిపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి ఎవరు రిపోర్ట్ చేయడం లేదు. అసలు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అండ్ ఈ నిన్న పవన్ కళ్యాణ్ పోర్టుకు వెళ్ళి అక్కడ అధికారుల మీద మాట్లాడడం,
వీటన్నిటిని కూడా వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణలో కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోదీని, చంద్రబాబు నాయుడిని కూడా ట్యాగ్ చేసి ఆయన పోస్ట్ చేశారు సార్. అండ్ ఇంకొకటి సాక్షిలో వచ్చిన కథనం ఇది. పవన్ న్యూట్రల్ గేర్, తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయం. ఆయన ఒక న్యూట్రల్, ప్రజా ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం, ఎవరినైనా విమర్శించడానికి సిద్ధం అనే యాంగిల్లో ఆయన న్యూట్రల్గా ఉండాలనే ఆలోచనతో వెళుతూ ఉన్నారా అని. అంటే ఇది ఒక చాలా పర్సెప్టబుల్ పొలిటికల్ అబ్జర్వేషనే. అంటే మీరు రైజ్ చేసిన అంశము అంటే వాట్స్ ద పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్ అని. అంటే టూ ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్. ఇప్పటికిప్పుడే మనము ఖచ్చితంగా ఇదని చెప్పలేం, కానీ ఒక ఇండికేషను పొలిటికల్ సర్కిల్స్లో ఓ చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వ విజయాలు అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఖాతాలో పడతాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏవి సాధించినా పవన్ కళ్యాణ్ అందులో పార్ట్నర్, భాగస్వామి కనుక, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి సహకారంగా గౌరవంగా ఉన్నాడు కనుక, ఎక్కడా చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడడం లేదు కనుక ఆటోమేటిక్గా అది పవన్ కళ్యాణ్ ఖాతాలో కూడా పడతాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకే హోంమంత్రిని నిలదీశాడు బహిరంగంగా. అదేదో ఆవేశంగా తొందరపాట్లో అన్న మాటలు కాదు, వ్యూహాత్మకంగా అన్న మాటలు అని. రెండవది, ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వంలో తాను అధికారంలో భాగస్వామి కాదు, నేను ప్రజల పక్షాన అధికారంలో భాగస్వామిని, అంటే పాలనలో భాగస్వామి అనే దానికన్నా ప్రజల పక్షాన ప్రభుత్వంలో పోరాడే వ్యక్తిని. అంటే ప్రజల తరఫున ప్రభుత్వంలో పోరాడే వ్యక్తులు అసెంబ్లీలోనే ప్రతిపక్ష రూపంలో ఉంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష రూపంలో ఉన్నాను అనే ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అన్యాపదేశంగా అన్నాడా, కాకతాళీయంగా అన్నారా, కావాలన్నాడు తెలియదు. మొదట్లో అన్నాడు, మీకు గుర్తున్నట్టు రవిశంకర్, నేను జనసేనయే ప్రతిపక్షము అని. సో అంటే ఈ వాంట్స్ టు మెయింటైన్ దట్ క్రిటికల్ డిస్టెన్స్. అంటే రేపు భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది సంకేతమా అనేటువంటి అనుమానం రావటానికి భూమికి అక్కడుంది. ఎందుకంటే ప్రతి అంశములోనూ తాను ప్రజల పక్షం. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా ఉన్నా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రి విషయంలో మంత్రిని టార్గెట్ చేశారు. ఇక్కడ కాకినాడ విషయంలో మంత్రిని టార్గెట్ చేయలేడు, ఎందుకంటే మంత్రి జనసేన మంత్రి కనుక ఆయన వ్యూహాత్మకంగా అధికారులను టార్గెట్ చేశాడు. అందువల్ల చాలా క్లియర్గా తాను ప్రజల పక్షపాతిని, అధికారంలో ఉన్న అధికార వ్యవస్థలతో కూడా ప్రజల కోసం కొట్లాడతాను, తాను రాజకీయ భాగస్వామిగా కూటమిలో ఉన్న కూటమి నాయకత్వంతో కూడా ప్రజల పక్షాన పోరాడతాను. అందువల్ల తాను ప్రజాపక్షాన పోరాడేటువంటి నాయకుణ్ణి అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది ఇస్తున్నాడా. మూడవది, పదే పదే తనకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న లింక్, పొలిటికల్ లింక్ కూడా చెప్తుంటారు. మీరు ఇప్పుడే కాదు, మీరు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఇది అమ్మాయిల అదృశ్యం వెనక నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం ఇచ్చారు అని కూడా చెప్పాడు, మీకు గుర్తునే ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా మీరు గమనించారు, కాకినాడ పోర్టులో నేను హోంమంత్రికి రాస్తాను అంటే తనకు అధిష్టానం ఇక్కడ కాదు, అమరావతిలో కాదు, తనకు అధిష్టానం ఢిల్లీలో. తాను అమరావతిలో చంద్రబాబు నాయుడికి అకౌంటబుల్ కాదు, తాను నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం. మీరు ఇటీవల కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. సో ఆయన చాలా సందర్భాల్లో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడుతాను అంటుంటారు. సో ఈ వాంట్స్ టు షో దట్ ఈజ్ నాట్ జూనియర్ ఇయర్. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు పూర్తి మద్దతుగా ఉండొచ్చు, కానీ నేను ఇండిపెండెంట్ను, నేను జూనియర్ కాను, నేను నరేంద్ర మోడీ నాయకత్వంలో కలిసి నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అనేది ఒక ఇమేజ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాను అనేది ఇంకో ఇమేజ్. అంటే ఆ స్పష్టంగా ఒక బ్రాండింగ్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ ఫిలిం స్టార్, ఫిలిం స్టార్లకు తెలిసినంతగా బ్రాండింగ్ ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు వారి ఉనికి మనుగడ
బ్రాండింగ్ పైన ఆధారపడి ఉంటుంది, అనుమానం లేదు, తప్పు కూడా కాదు అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తనకు తాను ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ బ్రాండ్ను ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో భాగస్వామైన తనకు అధికారం కాదు, తనకు ప్రజలు ముఖ్యము. అధికారం కోసం తాను పాకులాడను, ప్రజల ప్రయోజనాల కొరకే అధికారంలో భాగమవుతాను, ప్రజల ప్రయోజనాల కొరకు అవసరమైతే అధికారంలో ఉన్న వాళ్ళనైనా నిలదీస్తాను. అది హోంమంత్రి కానీ రేపో మాపో ముఖ్యమంత్రిని కూడా అంటారేమో, ఇంతవరకు అనలేదు. ఇంతవరకు ఎక్కడా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నాడు. మీకు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే మీరు గమనించండి, నిన్న ఒక మంత్రి రామ్ గోపాల్ వర్మ చట్టానికి గౌరవించాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు రెస్పాండ్ అయ్యారు. నిన్న గుర్తులేదు పేరు, కానీ ఒక మంత్రి రెస్పాండ్ అయ్యారు నిన్న. ఆ మంత్రి అన్నది ఏంటి, రామ్ గోపాల్ వర్మ మరి చట్టానికి ఎందుకు సహకరించడు అంటూ రామ్ గోపాల్ వర్మ అటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ చేయలేదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో, అది లా అండ్ ఆర్డర్ వచ్చి మీరు ముఖ్యమంత్రి అడగండి, హోంమంత్రి అడగండి, నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి ఆయన దాటవేశాడు. నాది పంచాయతీ రాజ్ కదా అని దాటవేశాడు. అందువల్ల క్లియర్లీ పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది ఎవాల్వ్ చేసుకుంటున్నాడు. ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఆయన భవిష్యత్తు పొలిటికల్ మూవ్స్కు ఒక ఉదాహరణ అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా కూటమిలో ఉన్న పక్షాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఎందుకంటే వారి కూటమి అనే వరకు ఏమవుతుంది అంటే లీడింగ్లో ఉండే పార్టీ ఒకటి ఉంటుంది, మిగతా పార్టీలు ఉంటాయి. ఆ లీడింగ్లో ఉన్న పార్టీతో తమ ఐడెంటిటీ కనుక లేకపోతే వీళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు మీకు అందుకే మీరు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎంత అసర్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి 132 ఎమ్మెల్యేస్ ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు. కారణం ఏంది, ఏక్నాథ్ షిండే అసర్ట్ చేసుకుంటున్నాడు. ఏక్నాథ్ షిండేని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెడితే ఆయన మా లడ్కీ బహన్ యోజన ద్వారా కావచ్చు, ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం ద్వారా కావచ్చు, ఈ కార్డ్ అవుట్ అన్ ఐడెంటిటీ ఫర్ హిమ్సెల్ఫ్, తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు. అంటే బీజేపీ ఐడెంటిటీలో తాను సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఎవాల్వ్ చేసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఐడెంటిటీలో సబ్మెర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని ఎవాల్వ్ చేసుకుంటున్నాడా? మీరు గమనించండి, వాస్తవంగా తెలంగాణలో రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికీ మీరు గమనించండి, బట్టి విక్రమార్క ఇక్కడ వ్యవహరించిన తీరుతో మీరు అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కాస్త కంపేర్ చేయండి. ఇక్కడ కాంప్లిమెంటరీ రోల్ బట్టి విక్రమార్క ప్లే చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఇమేజ్. అక్కడికి వచ్చే వరకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మోర్ విజిబుల్ ఇంపాక్ట్ చూపుతున్నాడు. మీరు గమనించండి, వివిధ అంశాలపైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అది తిరుపతి లడ్డు కావచ్చు, అది హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ కాకినాడ పోర్ట్ కావచ్చు. అందువల్ల క్లియర్గా తాను పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో చూడండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని తాను అసెట్ చేసుకుంటాడు. మీరు గమనించండి, తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వాస్తవంగా పొలిటికల్గా రోల్ తప్ప కాన్స్టిట్యూషనల్ రోల్ లేదు. దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అందుకే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అనలే. మీరు గమనించండి, నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన చేశాడు సీనియర్ మంత్రిగా, కానీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలే. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం లేదు రాజ్యాంగంలో. ఇది ఒక రాజకీయ పొజిషన్. ఆ రాజకీయ పొజిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తన కూటమి భాగస్వామ్య పక్షాలకు, అన్ని పార్టీలకు పదే పవన్ కళ్యాణ్ ఇది రిమైండింగ్, దిస్ ఈజ్ మై పొలిటికల్ పొజిషన్, ఐఎమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని క్లియర్గా అసర్ట్ చేసుకుంటున్నాడు. ఇక మీకు పవన్ కళ్యాణ్కి ఇంకో న్యూస్ సైకిల్ ఉంటున్నాడు. మీరు గమనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు. మీరు ఏ మంత్రి కూడా ఇంత వార్తల్లో లేడు, ఇంక్లూడింగ్ లోకేష్ కూడా ఈ మధ్య అమెరికాలో పెట్టుబడుల పర్యటనకు వెళ్ళడం మినహా
మీరు ఏ మంత్రి కూడా ఇంత న్యూస్లో లేరు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు వద్దన్న ఉంటారు. కంప్లీట్గా నిరంతరం చీఫ్ మినిస్టర్తో పోటీపడి న్యూస్లో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ నోస్ హౌ టు క్రియేట్ అన్ ఇష్యూ. ఇవాళ చూడండి, మీకు ఒక హోంమంత్రిపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. లడ్డు పైన సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. ఇప్పుడు మళ్ళీ వ్యూహాత్మకంగా కాకినాడ కొన్ని రోజులు నడుస్తుంది. లెటర్స్ వెయిట్, రేపు 4వ ఇష్యూ వస్తుంది చూడండి మీరు. సో ఈ నోస్ హౌ టు మేనేజ్ ద న్యూస్ సైకిల్ ఆల్సో. న్యూస్ సైకిల్లో ఎలా నిరంతరం పవన్ కళ్యాణ్ అనే ఒక ముద్ర ఆంధ్రప్రదేశ్ సమాజం పైన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన వేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతోంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో ఫస్ట్ రిషికొండ, 2 ముంబై నటి జత్వాని, ఆ తర్వాత బుడమేరు, ఆ తర్వాత తిరుమల లడ్డు, ఇప్పుడు అదానీతో లింక్. సో నెలకి ఒకటి బయట పెడుతూ ఉన్నారు కూటమి నేతలు, దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు, దానిపై విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. సో చాలామంది ఆ పార్టీ నుంచి, వైసీపీ నుంచి చాలామంది ఇన్ ద సెన్స్ ఒక 5-6 బయటికి వెళ్ళిపోయారు కీలక నేతలు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళలో ఒక ధైర్యం నింపడానికి, క్యాడర్లో భరోసా నింపడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన ఉండబోతోందట సార్. సో ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాల్లోనూ ఆయన పర్యటించబోతూ ఉన్నారు. మళ్ళీ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి. సో మీకు అంటే అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ప్రతిపక్షం ఉన్నప్పుడు చేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడే చేస్తుంటే అధికారమే పోయేది కాదు. ఎప్పుడు కూడా గత జల సేతు బంధనం అని తెలుగులో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది. గత జల సేతు బంధనం అంటే నీళ్ళన్నీ పోయాక నువ్వు వారధి కట్టావట, ఆనకట్ట కట్టావు. సారీ, ఏం లాభం దానివల్ల? అఫ్కోర్స్ ఉపయోగమే. కానీ జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన విమర్శ ఏంటి? ఆయన నాయకులు పట్టించుకోలేదు, నాయకులకు యాక్సెసిబుల్ లేడు, ప్రజలకు యాక్సెసిబుల్ లేడు. ప్రజల్లోకి వెళ్ళినా బ్యారికేడ్లు, ప్రజల్లోకి వెళ్ళినా బ్యారికేడ్లు, పెద్ద ఎత్తున పోలీస్ బలగాల మధ్య తప్ప జనానికి యాక్సెసిబుల్ లేడు అనేది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పైన అదే విమర్శ. ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ ఏక్నాథ్ షిండే వచ్చినప్పుడు ఏక్నాథ్ షిండేకి వచ్చిన అడ్వాంటేజ్ అదే. మీకు లోక్సభ ఎన్నికల్లో క్లియర్గా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు లీడ్ వస్తే, మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండేకి లీడ్ వచ్చింది. కారణము ఉద్ధవ్ ఠాక్రే ఇది ఎలిటిస్ట్. ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు కదా, ఇప్పుడు ప్రిన్స్ కదా, ఆయన చక్రవర్తి కొడుకు ఎలా ఉంటాడు, యువరాజు, జనంతో కలవడు. ఏక్నాథ్ షిండే మీకు పాత కృష్ణ సినిమాలలో ఉండేది. సో రాజా అంతఃపురం నుంచి ఒక రాజు ఉండేవాడు, జనం నుంచి పోరాడి ఇంకో రాజు వెళ్ళేవాడు. నాకు గుర్తు అప్పుడు సింహాసనం ఇట్లాంటి సినిమాలు వచ్చాయి పాత రోజుల్లో కృష్ణవి. సో అలా ఏక్నాథ్ షిండే ఏమో జనం నుంచి వచ్చిన నాయకుడు, ఉద్ధవ్ ఠాక్రే ఏమో అంతఃపురం నుంచి వచ్చిన నాయకుడు. ప్రజలు జనం నుంచి వచ్చిన నాయకునికి జేజేలకు పలికారు. అది చరిత్రలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ప్రజల నుంచి వచ్చిన వారికి జేజేలు పలుకుతారు. సో అందువల్ల ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఉద్ధవ్ ఠాక్రే అదే అనుభవం, జగన్మోహన్ రెడ్డి అదే అనుభవం, కేసీఆర్ కూడా అదే అనుభవం. నిజంగా కేసీఆర్ ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయినా ప్రజలకు అందుబాటులో లేడు, నాయకులకు అందుబాటులో ఉండడు అనే విమర్శే కేసీఆర్ని దెబ్బతీసింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే దెబ్బతీసింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని అధికారంలో ఉన్నప్పుడు గుర్తించలేకపోయాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న మంది మాగదులు ఏమి పవర్ఫుల్ అంతా మొత్తం జగనే అంటున్నారు, నీ భారీగా గెలుస్తావు ఈసారి 101 వైనాట్ 175 అని జగన్ నినాదం ఇచ్చాడు. ప్రజలు వైనాట్ 11 అన్నారు. వీళ్ళు వైనాట్ 175 అంటే వైనాట్ నాట్ ఈవెన్ 17 కాదు, 15 కాదు, 11 ఇచ్చారు. సో అంటే మీరు ప్రజలకు దూరం అయితే ఏం జరుగుతుంది? కారణం ఏంటంటే ఫీడ్బ్యాక్ కూడా ఉండదు. ఇప్పుడు కార్యకర్తలు నాయకులతో కలిస్తే రియల్ ఫీడ్బ్యాక్ నీకు అర్థమవుతుంది. కార్యకర్తలు నాయకులతో కలవంది రియల్ ఫీడ్బ్యాక్ ఎక్కడికి వెళ్ళి అర్థమవుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేస్తారు. నాకు ఇప్పటికి గుర్తు, దుబాక్ ఎన్నికకు ముందు ఒక సందర్భంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు నేను అన్నాను, మీకు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, ఇక కాంగ్రెస్ తనకు ఆ ప్రత్యర్థి కాదు అని అనుకుంటున్న రోజుల్లో లేదు. అపోజిషన్ స్పేస్లో మీరు ఒక అపోజిషన్ పార్టీని దెబ్బతీయవచ్చేమో, కానీ
అపోజిషన్ స్పేస్ను దెబ్బతీయలేరు, అపోజిషన్ స్పేస్లో బీజేపీ దూసుకొస్తుంది అని చెప్పారు. కేసీఆర్ ఏమన్నాడంటే ఏం చెప్తారండి ప్రొఫెసర్ గారు, బీజేపీ ఎక్కడండి, బీజేపీ పాడా అన్నాడు. అది అన్నా కొద్ది ఒక 2 నెలలకే మద్దుబాకలో బీజేపీ గెలిచింది, హుజూరాబాద్లో 100 జల్ల నీళ్ళు తాగిచ్చి బీఆర్ఎస్ బీజేపీ గెలిచింది. అంటే ఏమవుతుందంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దే డోంట్ లైక్ ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్, వాళ్లకు రుచించేటువంటి ఫీడ్బ్యాకే కోరుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు రుచించే ఫీడ్బ్యాకే ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా. మీరు ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ అంగీకరించరు. ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇస్తే వాళ్ళని శత్రువులాగా చూస్తారు. ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళని తన ప్రత్యర్థుల గులాంలాగా చూస్తారు, అమ్ముడు పోయినలాగా చూస్తారు. కానీ అర్థం చేసుకోరు. కానీ ఏమవుతుంది, ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తే కనీసం నీకు యూ కెన్ మేక్ ఎ కోర్స్ కరెక్షన్. ఇప్పుడు కూడా మన ఉమెన్ బాడీలో కూడా మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మనకు రోగాలు సడన్గా రావు, ఎప్పుడోసారి సడన్గా వస్తాయి. చాలా మట్టుకు మనకు సిగ్నల్స్ ఇస్తుంది బాడీ, నీకు ఈ ప్రాబ్లం రాబోతుంది అని చాలా క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసినాక ఫ్యాటల్గా అటాక్ చేస్తుంది. సో ఇక్కడైనా అంతే సిగ్నల్ ఇస్తాను మనకు. సో ఆ సిగ్నల్స్ను నాయకులు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఓడిపోయాక తత్వం బోధపడింది, ఎప్పుడు కూడా ఓడిపోయాక తత్వం బోధపడుతుంది. సో ఇప్పటికైనా మళ్ళీ పార్టీ పునర్జీవం పొందాలి అంటే పార్టీకి కార్యకర్తలు కీలకం. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి వల్ల కార్యకర్తలకు నాయకులకు దూరం అయ్యాడు, ప్రభుత్వ విధానం వల్ల కూడా దూరం అయ్యాడు. ఎందుకంటే ప్రభుత్వం బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాక పార్టీ యంత్రాంగానికి లింక్ లేకుండా పోయింది. అఫ్కోర్స్ అది ప్రజలకు మేలు జరగచ్చు, ఎందుకంటే మధ్య దళారీ లేకుండా, జన్మభూమి కమిటీ లాంటి వ్యవస్థ లేకుండా లాభం జరగచ్చు, కాదని అనను. కానీ ప్రజలతో లింక్ లేకపోయింది. మధ్యలో వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ ద్వారా పాలించాడు, వాలంటీర్ ద్వారా పాలించాడు తప్ప నేరుగా ప్రజలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏముందంటే ఈ పార్టీ ఏంది, నాయకులు ఏంది, నాకు ప్రజలకు మధ్య వేరే వాడు ఎందుకు, భగవంతునికి భక్తునికి మధ్య మళ్ళీ ఈ అంబికా దర్బార్ భక్తి ఎందుకు అనుకున్నాడు. తనకు ఎవరు అనుసంధానం అవసరం లేదు, తనకు ప్రజలకు మధ్య వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది, పొలిటికల్ వ్యవస్థ అలా ఉండదు. పొలిటికల్ వ్యవస్థ ఎంత పాపులర్ లీడర్ అయినా పార్టీకి ప్రజలకు నాయకునికి మధ్య పార్టీ యంత్రాంగం. మీరు నరేంద్ర మోడీ చూడండి, ఇంత పాపులర్ లీడర్ కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బహుశా అంత వ్యక్తిగత పాపులారిటీ నాయకులు లేడు. కానీ ఇప్పటికీ చూడండి పార్టీ ఆర్గనైజేషన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడండి. మొన్న తెలంగాణ నాయకులందరినీ పిలిపించుకొని నరేంద్ర మోడీ ఢిల్లీలో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడిండు ఎప్పుడైనా? మీరు గమనించండి, కేసీఆర్ అట్లా మాట్లాడిండు ఎప్పుడైనా? ప్రత్యేకంగా ఇప్పుడు ఒక జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ పిలిపించుకొని కూర్చొని వీటి మాట్లాడా? ఒకవేళ మాట్లాడితే ప్రగతి భవన్ పిలిచి ఉపన్యాసం ఇచ్చి పంపించాడు. మాట్లాడు కాదు, ఉపన్యాసం ఇచ్చి పంపించాడు. స్పీచ్లు ఇచ్చి పంపడమే తప్ప మాట్లాడడం ఉండదు. సో ఇక్కడ స్పీచ్లు ఇవ్వలేదు నరేంద్ర మోడీ. స్పీచ్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు మాట్లాడింది విన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద ఎనర్జైజ్ అయ్యి టానిక్ లాగా పనిచేసేది మాకు మోడీతో అన్నాడు. అంటే ప్రధానమంత్రి స్థాయిలో పిలిచి తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుందండి, మాకు గుర్తింపించారని. సో అందువల్ల నరేంద్ర మోడీ మీరు గమనించండి, ఇప్పటికీ పార్టీ ఆఫీస్కి వెళ్తుంటారు, మీరు గమనించండి. కానీ ముఖ్యమంత్రులు ఎంతమంది పార్టీ కార్యాలయాలు రెగ్యులర్గా వెళ్తారు నాకు చెప్పండి? ఈవెన్ టుడే పార్టీ ఆఫీస్కి వెళ్తుంటాడు. మీకు నరేంద్ర మోడీ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికీ చాలా చురుగ్గా పాల్గొంటాడు. ఈవెన్ మీరు హైదరాబాద్ వచ్చినా చూడండి, పార్టీ కార్యకర్తలతో మీటింగ్ లేకుండా ఉండదు నరేంద్ర మోడీని. దట్ ఈస్ హౌ నరేంద్ర మోడీ ఫంక్షన్స్. అంత పాపులర్ లీడర్ అయినా. అంటే పార్టీ యంత్రాంగము, పార్టీ కార్యకర్తలు ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి ఉదాహరణ మోడీని చూసి నేర్చుకోవాలి. అందుకే చూడండి, తీవ్రమైన దెబ్బలు తగిలాక కూడా బీజేపీ మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో భారీగా దెబ్బ తగిలింది, మళ్ళీ హర్యానాలో లేస్తారు, మహారాష్ట్రలో లేచారు. కారణం ఏంటంటే పార్టీ ఉంది, పార్టీ నిర్మాణం ఉంది. కొన్ని అననుకూల పరిస్థితులు ఉంటే ఉండవచ్చు, కానీ మళ్ళీ లేస్తారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడింది. మరి ఇప్పుడు వెళ్ళి కార్యకర్తల మాటలు వింటారా, కార్యకర్తలకు ఉపన్యాసాలు ఇస్తారా చూడాలి. జగన్ మళ్ళీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు. కార్యకర్తలకు తానే ఉపన్యాసం ఇచ్చి తాను అద్భుతంగా పాలించాను, ఈ ప్రజలకు ఎందుకో అర్థం కాలేదు, మళ్ళీ తనను ప్రజలు ఎన్నుకుంటారు అని ఉపన్యాసం ఇచ్చి దంచేసి వచ్చింది అనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. వెళ్ళి ఒక లీడర్షిప్ ఏ గుడ్ లిజనర్, వెళ్ళి కార్యకర్తల మాట విన్నాడు అనుకోండి, అప్పుడు ఉపయోగం. కార్యకర్తలతో జగనన్న అని పేరు అంటే చూడండి, కార్యకర్తలతో జగనన్న అని చెప్పుకోవాలా?
అది రోజువారీ కార్యక్రమం కదా. నా కుటుంబ సభ్యులతో నాగేశ్వర్ అని పెట్టాను అనుకో నేను తమ్నేల్. ఎట్లుంటుంది కుటుంబ సభ్యులతో రోజు ఉండాల్సిందే నేను అంటే పిల్లలతో నాగేశ్వర్ అంటే పిల్లలతో ఉండనా నేను. సో నీ కార్యకర్తలతో రోజు ఉండాలి, దానికో స్కీమ్ పెట్టుకోవాల్సి వచ్చింది. కార్యకర్తలతో జగనన్న అంటే నువ్వు ఏమన్నట్టే కదా ఇప్పటిదాకా కార్యకర్తలతో. ఏ డైలీ యాక్టివిటీ బికేమ్ ఏ క్యాంపెయిన్ యాక్టివిటీ. ప్రతిరోజు కార్యకర్తలతో ఉండాల్సిన జగనన్న ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి కార్యకర్త దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఇంత గ్యాప్ వచ్చింది కార్యకర్తలకని. ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళకు ఉపన్యాసం ఇవ్వకుండా వాళ్ళ మాటలు కనుక విన్నాడు అనుకోండి మంచిది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ నాయకులకు అవకాశాలు ఉంటాయి, కానీ ఆ అవకాశాలు స్వీకరించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. సో లెట్ హిమ్ లిజన్ టు ద పీపుల్. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఇగ్నోర్ చేశాడన్న భావన ఉంది కనుక ఇప్పుడు కార్యకర్త దగ్గరికి వెళ్తారంటున్నాడు. వెళ్తే మంచిది ఆయనకే. వెళ్ళి ఉపన్యాసం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వింటే ఎక్కడ తప్పు జరిగిందో అర్థమవుతుంది, సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఫస్ట్ వన్, బీఆర్ఎస్ ఆఫీస్ మరో జనతా గ్యారేజ్ అని చెప్పేసి, ప్రజలకు కష్టం వస్తే యాదికొస్తున్నది, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఇంకో కామెంట్, త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ అని చెప్పేసి. సో బీఆర్ఎస్ ఆఫీస్ మరో జనతా గ్యారేజ్ అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేది మళ్ళీ ఇదే క్వశ్చన్. సార్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయాక జగనన్న కార్యకర్తలు బాటపడతాడు, తెలంగాణలో ఓడిపోయాక బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజ్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కావాలి కదా జనతా గ్యారేజ్ ఉండేది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం లాభం ఉన్నది, దానిలో ఉపయోగం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు జనతా గ్యారేజ్ ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని వారంలో ఒకరోజు నేను పార్టీ కార్యకర్తలతో ఉంటాను, పార్టీ సానుభూతి పరులైనా పార్టీ వారైనా నడిచి కలవచ్చు, ఒక 2 గంటలు ఉంటాను అనే కార్యక్రమం ఉందా? ఏదైనా వస్తే పార్టీ మీటింగ్కి వచ్చారు, మళ్ళీ ఉపన్యాసం కొట్టారు, వెళ్ళిపోయారు. ప్రగతి భవన్లోకి జనాన్ని ఎలో చేయలేదనే కదా పెద్ద విమర్శ. నాకు క్లియర్ గుర్తు రవిశంకర్, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి వీళ్ళందరికన్నా చాలా పవర్ఫుల్ లీడర్, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కాదని అనలేము. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక రకంగా డామినేటింగ్ లీడర్, కాంగ్రెస్ లాంటి పార్టీలో తనకు ఎదురే లేకుండా చేసుకున్న నాయకుడు కదా. అది కూడా కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కదా. అలాంటి నాయకుడు కూడా చాలా యాక్సెసిబుల్గా ఉండేవాడు. మేము 500 మందిని 1000 మందిని 300 మందిని తీసుకొని ఎన్నోసార్లు వెళ్ళాను నేను ప్రగతి భవన్కు, అనేకసార్లు, ఒక్కసారి కాదు, వందలాది మందిని తీసుకొని వెళ్ళేవాళ్ళం. సో ప్రగతి ఆఫీసు, ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీసు జనాన్ని తీసుకొని పార్క్లో వాళ్ళ ముందర గార్డెన్ ఉండేది, ఆ గార్డెన్లో వాళ్ళని కూర్చుండబెట్టేవాళ్ళం, మేము ఉండేవాళ్ళం. ముఖ్యమంత్రి ఉదయాన్నే 8 o'clock నుంచి ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళేవాడు. లేదు 2-3 తీసుకొని వెళ్తే లోపల కూర్చునేవాళ్ళం. నేను లోపల ప్రజాప్రతినిధులకు విజిటర్స్కి ప్లేస్ ఉండేది, కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి రాజశేఖర రెడ్డి వచ్చేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవారు, అక్కడ పక్కనున్న అధికారులకు ఇచ్చేవారు. సో ఇంత క్లియర్గా ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఇది చెప్పిన దాన్ని విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో కూడా కోట్ చేశారు. నేను ఒక ఎస్ఐ పోస్టుల దానికి ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఒక 500 మందిని తీసుకొని వెళ్ళాడు, ఒక్కరిని కాదు, ఇక్కడ కాదు, 500 మందిని తీసుకొని వెళ్తే ఏం ప్రొఫెసర్ అనేవాడు, ఏం ప్రొఫెసర్ ఏంటి అన్నాడు. అంటే సార్ ఇది ఏజ్ రిలాక్సేషను, మీకు వచ్చే నష్టం ఏం లేదు, మేమేం ఎక్కువ ఉద్యోగాలు అడుగుతలేము, ఉన్న ఉద్యోగాలకు మీరే 5 ఏళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఏజ్ రిలాక్స్ అయింది దానివల్ల, మీ ఆలస్యం వల్ల, వాళ్ళు మాకు రాసుకునే అవకాశం ఇవ్వండి అని అన్నాడు. వెంటనే నా రిప్రజెంటేషన్ తీసుకొని కన్సిడర్ అని చెప్పి సంతకం పెట్టి పక్కన ఉంటే ఇది అయ్యేలా చూడండి అన్నాడు. అంటే దాని కమ్యూనికేషన్ మెథడ్ ఉంటుంది, నార్మల్గా ఇస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోరు, అయ్యేలా చూడండి అని చెప్పి ఇచ్చాడు. అని అయిపోతుంది ప్రొఫెసర్ గారు అన్నాడు. అని వాళ్ళు జనం వైపు చూసి ఇది ఎవరు చేశారని చెప్తారు బయటికి వెళ్ళి అన్నారు. సార్ మీరే 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 అన్నారు. నవ్వి నేను కాదయ్యా చేసింది, మీ ఎమ్మెల్సీ గారు చేశారు, ఆయన పేరు చెప్పండి అయ్యా, నా పేరు చెప్తారేంటి, నాకు ఇష్యూ తెలుసా, ఆయన పట్టుకొచ్చి చెప్పింది కనుక నేను చేశాను, అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేయించారని చెప్పండి, ఆయన మాకేం పోటీ కాదు రాజకీయంగా, మాకు పోటీ అయితే నేను చెప్పేవాడిని కాదు అన్నాడు అవుతూ. సో
సో అంటే అంత యాక్సెసిబుల్ ఉండేవారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీ ప్రతి ప్రజాప్రతినిధి 3 తర్వాత రాజశేఖర రెడ్డి కనుక హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. అసలు వితౌట్ అపాయింట్మెంట్ కలిసేవాళ్ళం. ఒక్కసారి కాదు 50 సార్లు కలవచ్చు నేను ఎమ్మెల్సీ ఉన్న రోజుల్లో. సో అంత యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ పైన విమర్శ అదే కదా, అపాయింట్మెంట్ ఇవ్వడు. అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడు. నేను ఒక పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు ఆ పత్రిక ఎడిషన్ లాంచ్కు చీఫ్ మినిస్టర్ను ఇన్వైట్ చేయాలని 20 రోజులు ట్రై చేశాను, నాకే దొరకలే. 20 డేస్, ఒక్కరోజు కాదు. ఆఖరికి నేనే వెళ్ళి లాంచ్ చేసుకున్నా, ఇదేంటి ఎవరు పంచాయతీ ఎందుకని. సో అందువల్ల ఈ ప్రాబ్లము కేసీఆర్ అప్పుడు ఈ విమర్శకు కారణం ఇది, గడిలో ఉన్నాడు, దొరతనము, ఇదన్నీ ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజ్గా మార్చితే సంతోషమే, కానీ ఆ జనతా గ్యారేజ్లో కేసీఆర్ వచ్చి కూర్చోవాలి. మళ్ళీ జనతా గ్యారేజ్లో కేసీఆర్ రాడు, కేసీఆర్ మాత్రం ఇంకెక్కడో ఉంటాడు అంటే కలవది. సో అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం కాదు. నా అనుభవం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు నాతో మాట్లాడుతుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు, చాలా మంది కలుస్తూ ఉంటారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ 5 ఏళ్ళు పొరపాటున కూడా కలవరు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇది నేను 20-30 ఏళ్ళుగా చూస్తున్నాను ఈ ట్రెండ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. సార్ ఇంటికి వస్తారు, మాట్లాడతారు, గంటల తరబడి కూర్చుంటారు, ఏం జరుగుతుందని చర్చిస్తారు. ద మూమెంట్ అధికారంలోకి వచ్చారనుకోండి, మళ్ళీ పొరపాటున కూడా నో కమ్యూనికేషన్. నా అంతా నేను ఏదైనా పబ్లిక్ రిప్రజెంటేషన్ పట్టకపోతే తప్ప నో కమ్యూనికేషన్. ఎందుకు? దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లోకి ఉంటే దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లో లేనప్పుడు పవర్లోకి రావడానికి మీకు కావాలి. ఒక్కసారి పవర్లోకి వస్తే మాకేమవుతుందో మాకే అన్నీ తెలుసు కదా. మేము ఎవరి మాట ఎందుకు వింటాం? మేము ఒకవేళ విన్నామనుకోండి, వీళ్ళు ఏదో క్రిటికల్గా మాట్లాడతారు. సో మమ్మల్ని పొగడాలి. మేము అధికారంలో ఉన్న తర్వాత ఏం అద్భుతంగా చేస్తున్నావు, అసలు నీలాంటి వాడు లేనే లేడని పొగిడేటోడు కావాలి. సో ఉన్నది చెప్పేటోడు, కులం చెప్పేటోడు ఎందుకు? సో ఎవరు పొగుడతారో, పదవులు ఆశించేవాడు పొగుడతాడు. నాలాంటి వాడు పదవులకు ఆశించేది లేదు, పదవులు ఇస్తే తీసుకునేది లేదు. నేను ఎందుకు పొగుడుతాను? నేను ఉన్నది చెప్తా. సో ఇప్పుడు టీవీలో ఏం చెప్తాను, అక్కడ పోయి అదే చెప్తా. అది రుచించదు. అందుకే అనుభవం చెప్తున్నా. అంటే జనతా గ్యారేజ్ కావాల్సింది అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అయితే మంచిదే. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి కూడా మంచిది కదా. సో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. అండ్ కుటుంబ పాలన అని చెప్పేసి కవిత, సంతోష్, కేటీఆర్, హరీష్, కేసీఆర్ ఇలా కుటుంబ పాలన అని చెప్పి చాలా విమర్శలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు బ్రాండ్ కేసీఆర్ అంటూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతోంది సార్. మళ్ళీ కేసీఆర్ బ్రాండ్నే ఎందుకు బీఆర్ఎస్ ఎంచుకున్నట్టు? అంటే మీ ప్రశ్న అడగటానికి బహుశా నిన్న దీక్షా దివస్ సందర్భంగా ఆ దీక్షా దివస్ పెట్టింది కూడా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఆ నినాదం ఇచ్చి నిరాహార దీక్ష కూర్చున్న దానికి 15th ఇయర్ అనుకుంటాను, 15వ ఏడాది. సో ఆ సందర్భంగా దీక్షా దివస్లు పెట్టారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే అంటూ బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టారు. మీరన్న పాయింట్ వస్తుంది. వాస్తవంగా కేసీఆర్ ఇస్ అన్ అసెట్, కేసీఆర్ ఇస్ అ లయబిలిటీ. కేసీఆర్ లేకుండా బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఇస్ అన్ అసెట్, కేసీఆర్ ఇస్ అ లయబిలిటీ. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలి అని బహుశా అనుకుంటున్నట్టున్నారు. కేసీఆర్ అనే కాదు, చాలా ప్రాంతీయ పార్టీలు, నాయకుని చుట్టూ పార్టీలకు ఉండే స్వభావం ఇది. నాయకుడే అసెట్, నాయకుడే లయబిలిటీ. సో ఇది ఒక్క కేసీఆర్ విషయంలోనే కాదు, ఇది అది మిగతా నాయకుల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా. ఎందుకంటే ఇవన్నీ లీడర్ సెంట్రిక్. నరేంద్ర మోడీ వాస్తవంగా లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు, కానీ ఒక రకంగా నరేంద్ర మోడీ హయాంలో బీజేపీని కూడా లీడర్ సెంట్రిక్ పార్టీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. కానీ మిగతా పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయితే వెరీ క్లియర్లీ లీడర్ సెంట్రిక్ పార్టీస్. తమ తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం లాంటి పార్టీ మీకు వైసీపీ, బీఆర్ఎస్ కన్నా భిన్నమైంది ఏంటంటే బలమైన పార్టీ యంత్రాంగము, క్యాడరు, గ్రామాన పార్టీ కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిలబడే కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ కొన్ని తరతమ తేడాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నాయకుని చుట్టూ పరిభ్రమించే పార్టీలు ఇవి. అందువల్ల నాయకుని శక్తి సామర్థ్యాలు, నాయకుని బ్రాండు, నాయకుని ఇమేజే పార్టీని గెలిపిస్తుంటాయి, ఓడిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు అన్నట్లు కేసీఆర్ వ్యవహార సరళి, కేసీఆర్ అందుబాటులో ఉండడు, కేసీఆర్ కుటుంబ పాలన,
కేసీఆర్ దొరకడు, కేసీఆర్ ఫామ్ హౌసు, ఇవన్నీ విమర్శలే ప్రతిపక్షాలకు ఆయుధాలయ్యాయి. డెఫినెట్గా అది ఒక కాంగ్రెస్ పార్టీ గెలవడంలో బ్రాండ్ కేసీఆర్ డెఫినెట్గా ఒక అంశం, అటాకింగ్ ద బ్రాండ్ కేసీఆర్ అనేది. అందుకే మీరు గమనించండి, కేసీఆర్ను బాగా అటాక్ చేసిన వాళ్ళే పవర్ఫుల్ అయ్యారు. అది రేవంత్ రెడ్డి కానీ, అది బండి సంజయ్ కానీ. కేసీఆర్ను ఆ స్థాయిలో అటాక్ చెయ్యక మాట్లాడిన వాళ్ళు ఇంపాక్ట్ చూపలే. అందువల్ల అది ఫ్యాక్ట్ అది. కానీ మరి బీఆర్ఎస్కి అల్టిమేట్గా ఏంటి, మళ్ళీ కేసీఆరే. అంటే కేసీఆర్ అనేది కేవలం వ్యక్తి మాత్రమే కాదు కదా, కేసీఆర్ అనే బ్రాండ్ ద్వారా తెలంగాణ వాదం అనే బ్రాండ్. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఉపన్యాసాలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అంటున్న మాట ఏంది, తెలంగాణ వాళ్ళను కాంగ్రెస్ సర్కార్ అరిగోస పెట్టుకున్నది, దశాబ్దాలుగా మనల్ని ఏడిపించింది, దశాబ్దాలుగా మన పిల్లల్ని చంపింది, మళ్ళీ అదే కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ వెళ్ళాడు. ముఖ్యమంత్రి హామీ ఇవ్వకపోవడం వల్ల విలీనం చేయలేదు. ఇది కేటీఆర్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు, ఇది ఓపెన్ అని, విలీనం చేద్దామని మేము వెళ్ళిన మాట నిజం అని కూడా ఒప్పుకున్నాడు. మరి అలాంటి కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. కానీ బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరిని మరోసారి గుర్తు చేస్తూ కేసీఆర్ ద్వారా తెలంగాణ వాదాన్ని, ఎందుకంటే బీఆర్ఎస్ అని పెట్టుకోవడం, భారత రాష్ట్ర సమితిని పెట్టుకోవడం, ఫక్త్ రాజకీయ పార్టీగా మారడము, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలంగాణ ఐడెంటిటీని నిర్వీర్యం చేసింది. దాన్ని మళ్ళీ రీకెండిల్ చేయాలి, దాన్ని మళ్ళీ పునరుత్తేజపరచాలి అనే యాంగిల్లో బీఆర్ఎస్ ఉంది. అందువల్ల బ్రాండ్ కేసీఆర్ కన్నా బ్రాండ్ తెలంగాణ వాదము అనే అంశం ఆధారంగా బీఆర్ఎస్ పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటుంది. ఆ బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ అంటే బ్రాండ్ కేసీఆర్ తప్పదు. సో అందువల్ల బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ, అందుకే మీరు గమనించండి, ఈ దీక్షా దివస్ సందర్భంగా మళ్ళీ ఆట పాట మళ్ళీ ధూమ్ధామ్లు కనబడ్డాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ఐడెంటిటీలో ఆట పాట ఉంది. సో ఎందుకంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పాట లేకుండా ఉద్యమ స్ఫూర్తి లేదు. సో అందువల్ల అవన్నీ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారంటే బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీని రివైవ్ చేసి కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఎదుర్కోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. ఆ బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీకి కేసీఆర్ ప్రతీక కనుక బ్రాండ్ కేసీఆర్ని కూడా వాడుతున్నారు. యాక్చువల్గా అది బ్రాండ్ కేసీఆర్ కన్నా కూడా బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ ద్వారా రివైవ్ కావాలనే ప్రయత్నం. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఈ ఫుడ్ పాయిజన్ అంశం డైలాగ్ వారికి దారితీసిన పరిస్థితి సార్. మాగనూరు స్కూల్లో చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. సో అంటే ఒక ఘటన జరిగిన తర్వాత 1 by 1 వస్తాయి కాబట్టి చాలా స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మంత్రి సీతక్క ఒక కామెంట్ చేశారు సార్, ఇది బీఆర్ఎస్ కుట్ర, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి. దీనిలో ఆర్ఎస్ ప్రవీణ్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావించారు సార్ సీతక్క. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర. సో డెఫినెట్గా దానికి ఒక గుర్తింపు రావడంలో, దాని వ్యవస్థను ఈ స్థాయిలో నిర్మించడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్రను ఎవరు కాదన్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర పన్నాడని మంత్రి మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉండాలి, కేసు పెట్టాలి కదా. చాలా పెద్ద పని కదా. కుట్ర చేసి ఒక బిడ్డ చనిపోయారు, అనేక వందల మంది బిడ్డలు అనారోగ్యం పాలయ్యారు, చాలా సీరియస్ కంప్లైంట్. మరి ఎక్కడ కేసు పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన? మనం పొలిటికల్ ఆరోపణ చేయడం మంత్రి స్థాయికి తగదు కదా, పొలిటికల్ ఆరోపణ కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫైల్ ఎ కేస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకున్న లాయలిస్టుల ద్వారా ఇలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని చేయించాడు అని మీరు అనుకుంటే దానికి ఆధారాలు ఉండాలి, ఆయన పైన కేసు పెట్టాలి కదా. ఏం లేదు కదా, మీరు బట్ట కాల్చి పైన వేస్తా అంటే లాభం లేదు కదా, మేము బురద చల్లుతో నువ్వు తుడుచుకో అంటే సాధ్యం కాదు. సో నిర్దిష్టమైన ఆధారాలతో కంప్లైంట్ చేయాలి. తర్వాత ఇదొక ప్రతిదాన్ని ప్రతిపక్ష కుట్ర అని కొట్టివేసే స్వభావం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అది ఆ ప్రభుత్వానికి మంచిది కాదు. లగచర్ల బీఆర్ఎస్ కుట్ర, ఇథనాల్ ప్లాంట్ బీఆర్ఎస్ కుట్ర, మా రెసిడెన్షియల్ స్కూళ్ళలో బిడ్డలు చనిపోవడం బీఆర్ఎస్ కుట్ర, మీరు లేదా బీజేపీ కుట్ర, గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటం కుట్ర. సో ప్రతిదాన్ని మీరు కుట్ర సిద్ధాంతం చెప్తే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రతిపక్షం అనే పార్టీ ప్రభుత్వాల విధానాల వల్ల అసంతృప్తి ప్రజలు చెందిన దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు.
అవసరమైతే అవకాశం అంటే ప్రజల్లో అసంతృప్తి కలిగించే ప్రయత్నం కూడా చేస్తారు. మరి ప్రతిపక్షం ఇంకేం చేస్తుంది? లేకపోతే ఇప్పుడు బ్యాటింగ్ ఒకరు చేస్తారు, బౌలింగ్ ఒకరు చేస్తారు కదా, ఇద్దరు బ్యాటింగ్ చేయరు కదా. బ్యాటింగ్ చేసే వారికి ద అదర్ టీం ఏం చేస్తారు? రవిశంకర్ వాళ్ళు గుగ్లీలు వేస్తుంది, మీకు చాలా పవర్ఫుల్ బౌలింగ్ చేస్తారు. కానీ బ్యాటింగ్ చేసే వారికి సులువుగా ఉండేలా బౌలర్లు బాల్ వేయాలి, లేకపోతే ఇది కుట్ర అంటామంటే ఎట్లా? సో ప్రతిపక్షాల పనేంటి? ప్రభుత్వానికి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉండేలా హైవేలో 150 స్పీడ్లో ప్రభుత్వం పోయటానికి సహకరిస్తారా? ప్రతిపక్షం పనే స్పీడ్ బ్రేకర్లు పెడతారు, ప్రతిపక్షం పనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. కానీ మీరు ప్రతిపక్షాన్ని కుట్ర అంటే ఆ కుట్రలు మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు? మీ పొలిటికల్ ఫెయిల్యూర్ కదా. సో ప్రతిపక్షాల కుట్ర అని మీరు కొట్టిపారేస్తే లగచర్లలో మీరు కుట్ర అంటారు, వెనక్కి వస్తుంది. ఇథనాల్లో ప్లాంట్ పైన కుట్ర అంటారు, వెనక్కి వస్తుంది. అంటే మీరు కుట్రలకు, ప్రతిపక్షాల కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోతుంది అనే మీనింగ్ కూడా పోతుంది కదా. అందువల్ల తమ ఫెయిల్యూర్స్ను ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతుంటే దానికి మేము ప్రతిపక్షాల పైన రాళ్ళేస్తామంటే లాభం లేదు. ఎస్, లగచర్లలో ప్రభుత్వం ఆ గ్రావిటీని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. అందుకే ఇవాళ మళ్ళీ ఫార్మా పార్క్ వద్దని ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇథనాల్ ప్లాంట్ పైన అంత వ్యతిరేకత వస్తుందని బహుశా అంచనా లేదున్నారు. ఇప్పుడు అది క్లోజే చేస్తామన్నారు. సో దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డే 1 నుంచి కాన్ఫ్రంటేషన్ మోడ్లో ఉంది. కాన్ఫ్రంటేషన్ మోడ్లో ఉన్నప్పుడు నీ తప్పులు నీకు అర్థం కావు. యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ రెడీ టు లెర్న్ ఎనీథింగ్. ఎందుకంటే నువ్వు కాన్ఫ్రంటేషన్ కదా. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నవాడు యుద్ధం చేస్తుంటాడు, ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ కూర్చోడు. అందుకే ఎప్పుడు యుద్ధ భూమిలో ఉండకూడదు. అలా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు యుద్ధ భూమికి ఎందుకు పోవాలి? సో హ్యావ్ ఎ కన్సల్టేషన్. మీరు జనంతో మాట్లాడండి. ఎందుకు ఏ విధానం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇంత వివాదాలు ఎందుకు అవుతున్నాయి? అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ లోపల మీరు ఇన్ని వివాదాలుగా ఎందుకు మార్చుకోవాలి? సో ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ప్రజలతో చర్చించి, రకరకాల వారితో చర్చించి, దానికి ఆ సమస్య రాకముందే మీరు రియాక్ట్ కావాలి కదా. హైడ్రా కుట్ర, లగచర్ల కుట్ర, ఇథనాల్ బిలాపూర్ కుట్ర, హాస్టల్లో పిల్లలు అనారోగ్యం పాలు కావడం కుట్ర, గ్రూప్ 1 విద్యార్థుల పోరాటం కుట్ర. ఇన్ని కుట్రలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన? సో అందువల్ల ఈ కుట్ర సిద్ధాంతాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి పేరు తేవు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిచేయలేకుండా స్తంభింపజేస్తోంది ప్రతిపక్షాన్ని వీనికిపోతుంది. అధికారంలో ఉన్నవారు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు మరి ఇన్ని రకాల అనారోగ్యాలు కారణమవుతున్నాయి? కారణం ఏంటి? మీరు వెళ్ళి ఆ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళండి, తెలుస్తుంది. కారణాలు వెంటనే దొరుకుతాయి. కారణం కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. చాలా స్కూళ్ళకు సొంత బిల్డింగులు లేవు, చాలా రెంటల్ అకామిడేషన్లు ఉన్నాయి, ఘోరమైన సదుపాయాలు. నేను మా డ్రైవర్ బిడ్డకు సీట్ వచ్చింది. ఇలా ఆ డ్రైవర్ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. బిడ్డను తెలిసి ప్రైవేట్ స్కూల్లో కష్టపడి చదివించుకుంటున్నారు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి 2 కొడుకులకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది. ఇలా 2 కొడుకులు వెనక్కి వచ్చారు. వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చదివించుకుంటున్నారు. ఏంటి అంటే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్ అని. సో దీనికి కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రణాళిక లేకుండా పెద్ద ఎత్తున స్కూళ్ళు పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే విమర్శ కూడా ఉండొచ్చు, లేదని అంటలేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? హ్యావ్ ఎ కమిటీ. ఒక అనుభవం కలిగిన పెద్దలతో ఒక 10 స్కూళ్ళు తిరగమనండి. ఆ 10 స్కూళ్ళు పరిశీలించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వమనండి. ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకోమనండి. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు కదా, విద్యా కమిషన్ కన్నా బాధ్యత ఇవ్వండి. డూ సంథింగ్. మేము ఇంకా అటాకింగ్ మోడ్లో ప్రతిదానికి మేము అటాక్ చేస్తామంటే అఫెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ద పీపుల్ ఇన్ పవర్. అధికారంలో ఉన్నవారు నిరంతరం యుద్ధ మైండ్ సెట్లో, వార్ మైండ్ సెట్లో ఉండకూడదు. సో హ్యావ్ ఎ రీకన్సిలియేషన్, కన్సల్టేషన్. తప్పెక్కడ జరిగింది, ఏం చేయాలి? హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. రోజు పొలిటికల్ కాన్ఫ్రంటేషన్ ఉపయోగం లేదు. పాలన పైన దృష్టి పెట్టాలి, రాజకీయ పోరాటం పైన కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.